మనకు ఇద్దరు విశిష్ట అతిథులు వచ్చారండి. మా ఫ్రెండు వీరు ఈ మధ్యనే 3 రోజుల కింద తెలంగాణ స్టేట్కు డైరెక్టర్ టౌన్ ప్లానింగ్గా ప్రమోషన్ పొంది తర్వాత రమ్మంగానే వచ్చారు. వారి పేరు ప్రదీప్ గారు, వారి సతీమణి భారతి గారు R&B డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు. ఇద్దరు స్టేట్ గవర్నమెంట్లో ఒక ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు ఈరోజు పిలవంగానే ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపించింది సార్? ఇక్కడ సార్ మాకు చాలా సంతోషం అనిపించింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మేము 2009లో విన్నాము, బట్ మేము ఎప్పుడు అంటే ఇంత మేము ఆలోచించలేదు. ఫస్ట్ టైం మీరు రమ్మనగానే మేము అన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇది ఒక ప్రపంచంలాగా ఉన్నది. ఈ ప్రపంచంలో అందరూ చాలా సంతోషం. ఒకటి అబ్జర్వ్ చేసినాం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫేస్లో చాలా ఆనందంగా సంతోషంగా ఇక్కడ విహరిస్తూ ఉన్నారు. అన్నీ మర్చిపోయి మేము కూడా అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఏమి అన్నీ మర్చిపోయి ఇక్కడ అందరినీ చూసి మేము కూడా చాలా సంతోషంగా చాలా ఫీల్ అవుతున్నాము. ఇంకొకటి ఏంటంటే ఈవెన్ చిన్న పిల్లలకి బాల వికాసం కేంద్రంలో పిల్లలకి చిన్నప్పటి నుంచే ఎలా ట్రైన్ చేయాలా, ఏంది వాళ్ళని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలనే దాని గురించి చాలా అద్భుతంగా తయారు చేసి వాళ్ళకి ట్రైన్ చేస్తున్న అవి పిల్లలందరూ కూడా మైమరిచి అందులో గుమిగూడి ప్రతి ఒక్కటి నేర్చుకోవడాన్ని చూసి చాలా సంతోషిస్తున్నాము. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈ స్టేజ్ మీద తీసుకొచ్చిన తర్వాత స్టేజ్ మీద ఈ అద్భుతమైన సంగీతము, అద్భుతమైన మనసులో శూన్యము, గొంతులో నోటిలో మౌనము, మనసులోని శూన్యము అదే ధాన్యము అనుకుంటే ఎంత అద్భుతంగా వర్ణించి మన అందరికీ కూడా చాలా సంతోషంగా ఒక సంతోషమైన సాగరంలోకి తీసుకెళ్ళి చేస్తున్నారు. ఈ అద్భుతమైన కార్యక్రమాలను చూసి మేము చాలా సంతోషిస్తున్నాం అండి. చాలా థ్యాంక్స్ మా చైర్మన్ గారు విజయభాస్కర్ రెడ్డి గారికి. మేము చాలా సంతోషం అండి. మాకు మీరు ఇట్లా ఆహ్వానించడము, మేము ఇక్కడ రావడము, ఇదంతా చూసి ఒక ప్రపంచంలాగా ఇక్కడ మొత్తము ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తర్వాత ఎప్పటికైనా ఇక్కడ చాలా సంతోషం అనేది బయటితో పోలిస్తే ఇక్కడ అద్భుతంగా శాంతి, ప్రశాంతి, ఏమంటారు సంతోషము, సుఖం అనేది ఇక్కడ విరుస్తున్నది. అలాగే విరుస్తుంటుంది అని చెప్పేసి మా ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం. ముందు మమ్మల్ని పిలిచిన విజయభాస్కర్ రెడ్డి సార్కి చాలా ధన్యవాదాలు. సార్ చెప్పినట్టు ఇక్కడికి వచ్చాక వేరే లోకంలో ఉన్నట్టు ఉంది. సో అందరూ ఇలాగే సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్.